హాయ్ హలో గాయ్స్, నా పేరు యూసుఫ్ అండ్ మీరు చూసండి అయితే క్రిప్టో మైండ్స్. సో ఈరోజు మీకు ఇంటర్లింక్ వ్యాలెట్లో ఎలా డిపాజిట్ చేసుకోవాలా, యూఎస్డిటీ అయినా లేకుంటే వేరే టోకెన్ అయినా లైక్ బిట్ కాయిన్ అయినా ఇథీరియం అయినా బిఎన్బి అయినా ఎలా డిపాజిట్ చేసుకోవాలని మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానమాట. సో నేను స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. మరింత వీడియోతో తీసుకొని వస్తానమాట. ఇట్లా మీరు చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. నేను చాలా ప్రాజెక్ట్స్ తీసుకొని వస్తాను అనమాట, కొత్తవి. సో ఫస్ట్ మనం ఇంటర్లింక్ వ్యాలెట్ చూసుకుందాం. ఓపెన్ చేసి ఫస్ట్ ఇంటర్లింక్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్లింక్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు మైండ్ చేయలేకపోతే ఫస్ట్ మైండ్ చేసుకోండి. అండ్ నా రెఫరల్ కోడ్ యాప్కి నా రెఫరల్ కోడ్ యూస్ చేయండి, 9043158142 అని నా యాప్కి యూజ్ చేయండి. అండ్ డైరెక్ట్ వ్యాలెట్కి పోదాం. ఇంకా వ్యాలెట్ సెషన్కి పోయి అన్లాక్ చేసుకుందాం. అన్లాక్ చేసుకుంటే మీరు ఫస్ట్ నాది చూడొచ్చు, ఎంత ఉంది, $1 ఉంది. $1 డిపాజిట్ చేస్తున్నాను నేను ముందు. సో ఏ దానిలో ఉండేది, యూఎస్డిటీ కాయిన్లో ఉంది. సో నేను ఇప్పుడు మీకు డిపాజిట్ చేసి చూపిస్తాను బిఎన్బిది. ఇది డిపాజిట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర బిఎన్బి కాయిన్ ఉందన్నమాట ఇప్పుడు. సో డిపాజిట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో, మీకు మొత్తం గైడ్ ఇస్తాను. అండ్ నా వ్యాలెట్ రెఫరల్ కోడ్ మీరు యూస్ చేయండి. ఇది APS 327HK నా రెఫరల్ వ్యాలెట్, ఇది యూస్ చేయండి. అండ్ నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో, నా వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అన్ని లింక్స్ అండ్ రెఫరల్ కోడ్ అన్నీ దొరికిపోతాయి. అండ్ తొందరగా అప్డేట్స్ కూడా వస్తాయి అన్నమాట మీకు. సో ఇప్పుడు నేను లెంత్ అవ్వకుండా నేను ఇప్పుడే చూపిస్తాను ఎలా డిపాజిట్ చేసుకోవాలని. సో వ్యాలెట్కి పోయి నేను బిఎన్బి కాయిన్ రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట. రిసీవ్ మీద క్లిక్ చేయండి. చూడండి, రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఇది స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకుంటే ఇది అడ్రస్ కాపీ పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ నేను బైనాన్స్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్ బైనాన్స్ సెక్షన్కి పోయి చూడండి, అసెట్స్లో పోయి నేను ఇంకా సెండ్ చేస్తున్నాను. చూడండి నా దగ్గర ఏముంది, బిఎన్బి కాయిన్ ఉంది ఆల్రెడీ. సో ఈ బిఎన్బి కాయిన్ నేను పంపిస్తాను అనమాట. చూడండి, ఆన్ చైన్ విత్డ్రాల్ పెట్టి బిఎన్బి సెలెక్ట్ చేసుకుని, అండ్ నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ సెలెక్ట్ నెట్వర్క్, మనం ఏ నెట్వర్క్తో సెలెక్ట్ చేసుకున్నాం, బిఎన్బి నెట్వర్కే సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫీజు ఉండదు, ఏముండదు. సో నేను బిఎన్బి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుని అండ్ మ్యాక్స్ చేసేసి ఇంకా డైరెక్ట్ విత్డ్రాల్కి రిక్వెస్ట్ చేసేస్తున్నాను. విత్డ్రాల్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తున్నా. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పాస్కి అడుగుతుంది. నేను ఇప్పుడు గూగుల్ ఆథెంటికేటర్కి పోయి కాపీ పేస్ట్ చేసుకుంటాను అన్నమాట. గూగుల్ ఆథెంటికేటర్ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. చూడండి, సబ్మిట్ అయిపోతే చూడండి, ఇది నా విడ్రాల్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. సో ప్రాసెసింగ్లో ఉంది ఇంకా. సో మనం ఇంటర్లింక్ వ్యాలెట్లో వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. నేను వీడియోలో చూపిస్తాను. డిపాజిట్ అయిన తర్వాత మళ్ళీ లింక్ అయిపోతే నేను పాస్ చేస్తాను. చూడండి, ఆల్రెడీ డిపాజిట్ కూడా అయిపోయింది. ఇక్కడ చూస్తే ఏమైంది, బిఎన్బి కాయిన్ $3 డిపాజిట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది నాది. సో ఇప్పుడు మనకు ఇంక్రీజ్ చేసుకోవాలా, ఇప్పుడు మనం ఏంది చేసుకోవాలి, 3344 ఉంది కదా, ఇది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలా, ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఐటీఎల్జీలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికీ బిఎన్బిని సెలెక్ట్ చేసి స్వాప్ చేశాను అనమాట. బిఎన్బి నుంచి నేను థీరియం స్మార్ట్ చైన్లో యూఎస్డిటీగా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, 0.00008గా కన్వర్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ నెట్వర్క్ ఫీ చూసారా మీరు, నెట్వర్క్ ఫీ $0.01 టు $0.01 తీసుకుంటా ఉంది నెట్వర్క్ ఫీ. సో ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేద్దాం. రివ్యూ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసి కన్ఫర్మ్ చేసేస్తే మనకు ప్యాన్కేక్స్వాప్తో కన్ఫర్మ్ అవుతుంది అనమాట. ఇది నేను చూసాను క్లియర్గా. చూడండి, ప్రాసెసింగ్లో ఉంది. సో మనం యూఎస్డిటీలో పోతాం. ఇంకా యూఎస్డిటీ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి,
నాకు యూఎస్డిటీ కూడా అప్డేట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ $3ది $3.5ది $2.7 అయిపోయింది నాది. సో ఇది ఇట్లా స్వాప్ చేస్తే కూడా మనకు హెచ్సిఎస్ కోడ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, హెచ్సిఎక్స్ కోడ్ ఫ్రమ్ వ్యాలెట్ ఇక్కడ ముందు 0 ఉన్నింది, ఇప్పుడు 0.0006 వచ్చింది. మళ్ళీ మీకు ఇంకోసారి చూపించాలంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 0.0006 ఉన్నింది. ఇప్పుడు మళ్ళీ నేను స్వాప్ చేస్తున్నాను, చూడండి మీరు. యూఎస్డిటీకి స్వాప్ చేస్తున్నాను. యూఎస్డిటీ టు బిఎన్బి సెలెక్ట్ చేసుకుంటే, బిఎన్బినే నేను ఎందుకు అంటున్నానంటే బిఎన్బి వచ్చి మనకు తక్కువ ఫీ తీసుకుంటుంది అనమాట, తక్కువ ఫీ తీసుకుంటుంది. అందుకోసం నేను బిఎన్బినే సెలెక్ట్ చేయండి, మీరు ఈజీ అండ్ లో ఫీస్తో కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన యూఎస్డిటీ నుంచి యూఎస్డిసి నుంచి యూఎస్డిటీ కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు $1 కన్వర్ట్ చేశాను. మనకు $1.08 చేస్తే మనకు $1.07 వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తే, ఇక్కడ మనం ఇంకా చూద్దాం, ఇంకా అవ్వలేదు, అప్డేట్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. యూఎస్డిటీ చూడండి, నాకు యూఎస్డిటీలోనే వచ్చేసింది $1.7. అండ్ యూఎస్డిటీ చూస్తే మీరు ఏం లేదు. అండ్ మనం ప్రొఫైల్లో పోయి చూస్తే చూడండి, ముందు ఎంత ఉన్నింది, 0.0006 ఉన్నింది, ఇప్పుడు 0.0014 ఉన్నింది. సో మనకు వ్యాలెట్లో మనం ఇట్లాంటి స్వాప్ చేస్తూ ఉంటే మనకు హెచ్సిఎస్ కోడ్ పెరుగుతుంది. ఆ హెచ్సిఎస్ కోడ్ మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకు ఇస్తుంది బాగా. నాకు ముందు ఎంత ఉన్నింది, $4.5 ఉన్నింది, అది 2 సార్లు స్వాప్ చేశాను కాబట్టి నాకు 4.47 అయిపోయింది, ఇప్పుడు 4.48 అయిపోయింది. సో ఇట్లా మీరు స్వాప్ చేస్తూ ఉంటే చాలు, మీకు $5 ఉంటే చాలు. నాకు తెలిసినది ఎట్లానే స్వాప్ చేసుకుంటా ఉంటే మీకు ఇంకా మంచిగా హెచ్సిఎస్ కోడ్ పెరుగుతుంది. ఆ మంచి హెచ్సిఎస్ వస్తానే మీరు బాగా ఎలిజిబుల్ అవుతారు. సో ఈ వీడియోలో ఇంతే, మళ్ళీ లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై గైస్. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, బాయ్ బాయ్.